అమరావతిపై జగన్ మరోసారి విషం కక్కారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ పార్లమెంట్లో జరుగుతూ ఉంటే కుయుక్తులతో జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. నదీ గర్భంలో నిర్మాణాలంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి విషయంలో నాలుక మడతేయడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేత మొట్టికాయలు తిన్నా ఎటువంటి మార్పు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో ఏపీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన జగన్ అమరావతి అసలు రాజధానే కాదంటూ మరో అసంబద్ధ వాదనకు తెరలేపారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెబుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. సోకాల్డ్ క్యాపిటల్ అంటూ అమరావతి ప్రజల్ని అవమానించేలా జగన్ వ్యాఖ్యానించారు. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of your ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here Chandrababu Naidu is conceiving a city in a river basin. రాజధాని అమరావతి అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పివ్వడం, ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లినా నాడు జగన్కు ఊరట లభించలేదు. కొందరు వైసీపీ సానుభూతి పరులు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ ఆరోపణల్ని గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. రాజధాని అమరావతి కాదని 3 ముక్కలాటాడిన జగన్కు 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 ప్రాంతాలలో వైసీపీకి మాడు పగిలేలా తీర్పిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం ఊపందుకుని పార్లమెంట్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పెడుతున్న వేళ రాజధాని అమరావతిని నదీ గర్భంలో కడుతున్నారంటూ జగన్ కుయుక్తులకు తెరలేపారు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులివ్వకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతోనే ఇప్పుడు జగన్ నిరాశతో ఇటువంటి వ్యాఖ్యలకు దిగినట్లు తెలుస్తోంది. జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ జగన్కు మిడిమిడి జ్ఞానం తప్ప వాస్తవాలు తెలియవని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం ఆగదని, ప్రజల ఆమోదంతోనే భూసేకరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. బహుశా వారు ఒకటి అనుకొని ఉంటారు, నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం, ఆడ కడతామని అనుకుని ఉంటారు. బహుశా నాకు తెలిసి అక్కడ కట్టరు, కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు. నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా? ఏందండి ఇది? విజ్ఞానంతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా, టెక్నికల్గా, ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు, కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. అమరావతిని సోకాల్డ్ క్యాపిటల్ అంటూ అవమానించడం జగన్ అహంకారానికి పరాకాష్ట అని రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీలాంటి మూర్ఖుడు ఉండబట్టే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి మాకు ఒక రాజధాని కావాలి మర్రో అని పార్లమెంట్లో పెట్టాల్సి వచ్చింది. లేకపోతే చాలా రాష్ట్రాలు కొత్త రాజధాని వచ్చినాయి 4-5 రాష్ట్రాలకి. కానీ వాళ్ళు ఎవరు కూడా అది చేసే సాహసం ఎవరికి, ఆ గజెట్ అనే పదం అసలు ఎవరికి లేదు. కానీ దీనికి పెడుతున్నారంటే నువ్వు చేసిన పాపమే. గత 5 ఏళ్ళలో మీరు చేసిన నేరాలు ఘోరాలకి ఇవాళ పార్లమెంట్లో అమరావతి రాజధాని అని చెప్పేసి పెట్టాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు ఈ నదీ గర్భంలో కడుతున్నారు, ఆడ కడుతున్నారు రాజధాని, ఏడ కడుతున్నారు. మరి రాజు ఎక్కడుంటే అదే రాజధాని అన్నాం. మరి ఇన్నాళ్ళు చంద్రబాబు గారికి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉందని అడి చెప్పాడు ఈయన ఇన్నాళ్ళు జగన్ గారి మాటలు. ఇప్పుడేమో రాజుగారు ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. రాజధాని ప్రత్యేకం కట్టాల్సిన అవసరం లేదంట. ముఖ్యమంత్రి ఆడుంటే అదే రాజధాని, జైల్లో ఉంటే జైలే రాజధాని, ఊళ్ళో ఉంటే ఊరే రాజధాని, బెంగళూరులో ఉంటే బెంగళూరే రాజధాని అన్నట్టు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో రేపు గెజెట్కు పెట్టదలుచుకుంటే పెట్టే టైంలో ఇక్కడ నదీ గర్భంలో అమరావతి రాజధాని కడుతున్నారు, ఇక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేదని చెప్పి సొల్లు వాగుడు వాగుతున్నాడు. ఈ మూర్ఖపు మాజీ ముఖ్యమంత్రి నియమనాల్లో కూడా అర్థం కావట్లేదు. ఇంకా కూడా అమరావతి మీద విషం కక్కినందుకు నీకు 11 సీట్లు వచ్చినాయి, అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ అదే సంధి ప్రలాపనలు బేళ్తున్నావు. ఈసారి అడ్రస్ లేకుండా పోతామని మాత్రం మేము మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాము. మొత్తంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా అవి ఫలించేలా కనిపించడం లేదు.